నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షర బ్లాగ్స్ అన్న. కాకపోతే ఈరోజు శనివారం కదా. ఈరోజు అసలు హాలిడే లెక్క ఉండే, అంటే వెళ్దామా లేదా అని చెప్పి 2 గంటలకు వెళ్ళినా, ఎందుకంటే వేరే దగ్గర వెళ్ళే ఉండే. అట్లనే అక్కడ కూడా పోయేద్దాం అత్తాపూర్ కానీ అనుకున్నా. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది ఆ దగ్గర దగ్గర ఒక 45 మినిట్స్ తర్వాత. అది కూడా నాకు మన ఏమంటారు ఆరాంగఢ్ దగ్గర ఏమైందంటే, మన డ్రైవర్ అన్న ఇండికా కార్ అయినది ఆయన బుకింగ్ నుంచి వెయిట్ చేసుకుంటే ఎక్కడ నుంచి చంద్రగూడ బండ్లగూడ దగ్గర నుంచి బుకింగ్ నుంచి వస్తూ అక్కడ ఆరంగడ్ దగ్గర అయిపోయినా బుకింగ్ లేవన్నా, అసలు సిటీలో కూడా లేవని చెప్పిండు. నేను చేసిన అరే అనవసరంగా తీసినా కదా బండి, అంటే అంటే నేనేమనుకున్నా ఈవినింగ్ వల్ల ఎంతవరకు అయితే అంతవరకు కుట్టుకుందాం అనుకున్నా. కాకపోతే అనవసరంగా తీసినా కదా అని అనుకున్నాం. కాకపోతే మన డ్రైవర్ అన్న బుకింగ్ వచ్చింది ఎక్కడిది, నియర్ బై జూ పార్క్ సైడ్ ఏదో వచ్చిందన్న. తీసుకున్న తర్వాత నా ముంగడిని చూయిండు, మళ్ళీ రిటర్న్ వచ్చి నా ముంగడ ఆపిండు. ఏమైందన్నా మళ్ళీ పోయినావు ఇట్లా వచ్చిన పెద్ద క్యావా అన్న అంటే, లేదు వాళ్ళు బుకింగ్ బాలనగర్ నుండి ఆరంగర్ దగ్గర బుకింగ్ పెడుతున్నారంట, వస్తున్నాం అని చెప్పి. అంటే కొద్దిగా తెలియదు కదా, అట్లా అన్న అయితే బుకింగ్స్ లేవు, నేను మార్నింగ్ నుంచి కొడదాం అనుకున్నా కానీ అయితే లేదు బుకింగ్లో అని చెప్పిండు. అట్లా అని చెప్పి నేను ఏమనుకున్నా, సరే ఇంటికి వచ్చేద్దామని అనుకున్నా. కాకపోతే అప్పటికి నాకు అత్తాపూర్కి బుకింగ్ దొరికింది. చిన్న ట్రిప్పే, 3 కిలోమీటర్ పికప్ ఉండే, 6-7 కిలోమీటర్లు డ్రాపింగ్ ఉండే. సరే అత్తాపూర్ పోతే బుకింగ్ దొరికితే నాకు ఒకటి నమ్మకం ఉండే. ఆ నమ్మకంతో తీసుకొని 135 రూపీస్ ఏమో వచ్చింది మన అర్నింగ్. ఎంత మీకు స్క్రీన్ షాట్ పెడతా. మళ్ళీ నుంచి నాకు వచ్చింది రిటర్న్ బుకింగ్ అత్తాపూర్ నుంచి మళ్ళీ శంషాబాద్ వచ్చింది. నేను అనుకుని శంషాబాద్ వచ్చింది కదా, అక్కడ డ్రాపింగ్ శంషాబాద్ అంటే శంషాబాద్ కూడా కాదన్నా, ఏదో క్లాసిక్ గార్డెన్ ఏదో ఉంది, సమ్ ప్రోగ్రామ్ నడుస్తుంది ఒక స్కూల్ది. అక్కడ డ్రాపింగ్ చేసి చలో ఇంటికి వెళ్ళిపోవాలి, ఇక ఎట్లాగో లేదంటారు కదా అని చెప్పి ఏం చేసిన, ఇంటికి వెళ్ళిపోవామని అక్కడ డ్రాపింగ్ చేసిన. ఇంటికి నియర్ బై వచ్చేసినా కూడా ఆరంగడ్ దగ్గర వచ్చిన తర్వాత నియర్ బై అంటే ఇట్లా మన నియర్ బై ఒక 1 కిలోమీటర్ ఇల్లు ఉందనగా మళ్ళీ నాకు బుకింగ్ వచ్చింది. ఎక్కడికి, మన జూబ్లీ హిల్స్కి. ఆలోచించిన, ఫస్ట్ చేసుకున్నా, దాని తర్వాత ఫోన్ చేసిన, అంటే మన ఫ్రెండ్స్ వస్తా అన్నారు. ఫోన్ చేసిన వాళ్ళు, ఇంకా కొద్దిగా టైం పడుతుందిరా అన్నారు. 5-6 గంటల వరకు రావచ్చు అన్నారు. సరే ఇట్లయితే కాదని చెప్పి పికప్ చేసుకుని వెళ్ళిపోతే దానికి అర్నింగ్ బాగా ఇచ్చినా. మీకు స్క్రీన్ షాట్ పెడతా. 435 రూపాయలు ఎంత ఇచ్చినా 20 కిలోమీటర్లు. అక్కడ డ్రాపింగ్ అయిపోగానే మళ్ళీ నియర్ బై అక్కడనే కొట్టినా. మళ్ళీ దాని తర్వాత జూబ్లీల్స్ ఎక్కడో ఉండే, అది చిన్న బుకింగ్ ఉండే, అది కొట్టేసిన. మళ్ళీ మెహందీపట్నంకి వచ్చింది ఆ బుకింగ్. 147 రూపీస్ ఎంత యూసుఫ్గూడ నుంచినా బంజారాస్ పోయేది ఉండే, కేఆర్ హాస్పిటల్. ఆ బుకింగ్ కొట్టిన దగ్గర అది కూడా 174 రూపీస్ ఎంత వచ్చింది. మన బంజారాస్ ఒక చిన్న బుకింగ్ వచ్చిందన్న, దాని కూడా బాగానే ఇచ్చిన రేటు. మీకు స్క్రీన్ షాట్ పెడతా. 200 చేంజ్ ఇచ్చాడు. యాక్చువల్లీ 180 రూపాయలు ఎంత చేంజ్ ఇచ్చినా. 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు మీకు స్క్రీన్ షాట్ పెడతా. దాని తర్వాత నుంచి అలా ఇక చాలా అంటే ఇక ఎప్పటి లేట్ అయిపోతుంది, మళ్ళీ 7-8 గంటలకు మళ్ళీ ఫ్రెండ్స్ వచ్చి వెయిట్ చేస్తాను. ఏం చేసినా దగ్గరే కొట్టుకుందాం, ఎంతవరకు అయితే అంతవరకు లోపలికి వెళ్ళిపోదాం అనుకున్నాం. అంటే ఇంటి సైడ్ వెళ్ళిపోదాం లొకేషన్ అని. అప్పటికి మనకు బంజారాహిల్స్ 69 అంట హోటల్ నెంబర్, అది పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఉంది కదా, ఆ నుంచి మనకు బుకింగ్ దొరికింది. డైరెక్ట్ ఉప్పర్పల్లి అంటే నియర్ బై అత్తాపూర్ సైడ్ అత్తాపూర్ అనుకోండి నియర్ బై. అది తీసుకున్నా, పికప్ తీసుకుంటే దాని కూడా అర్నింగ్ 200 చేంజ్ ఎంత ఇచ్చినాను. బాగానే ఇచ్చి నువ్వు ర్యాపిడో కొట్టినా. ఫస్ట్ 2 బుకింగ్లు అయితే ఓలా కొట్టినా, దాని తర్వాత మొత్తం ర్యాపిడో కొట్టినా. ఓకే అర్నింగ్ అయితే అయింది. ఇంటికాడ ఉండి ఒక సాయంత్రం కల్లా వెయిట్ చేసే బదులు ఒక వెళ్ళింది మంచి పని అనిపించింది. 2 గంటలకి 2 గంటలకేమో వెళ్ళినా. బుకింగ్ మనం వచ్చింది 2 గంటలకి 10 నిమిషాలకి ఎంతకు వచ్చింది అదనా. దాని గురించి సారీ, అది అయితే దగ్గర 2 అంటే 3, 4, 5, 6, 7 5 గంటల 1500 కొట్టినాను. ఇంకా కొడుతున్నాయి, కాకపోతే బుకింగ్స్ అనేది అత్తపూర్ దగ్గర కొద్దిగా డౌన్ అయిపోయినాయి. ఓకేనా, ఇది సంగతి. అయితే దగ్గర మనకైతే పెట్రోల్ పైసలు వెళ్ళినాయి చాలనుకున్నాను. చాలు, ఎందుకంటే ఇంటికాడ కూర్చొని అదన్నా కొద్దిగా ఈవినింగ్ పూట ఇప్పుడు అర్థమైంది నాకు సాటర్డే ఈవినింగ్ వాల్యూ ఏందా అనేది. అంటే తెలుసు మీకు, అదే చెప్తుంటా మైండ్ గేమ్ అని చెప్పి. ఈవినింగ్ పూట దగ్గర చిన్న బుకింగ్ కొడితే మాత్రం మనకి అర్నింగ్ బాగా వస్తాయి. అక్కడ ర్యాపిడోలో మాత్రం లాంగ్ ఉంటే కొట్టండి. ఓకేనా, దగ్గర ర్యాపిడోలో ఒక 1100 చేంజ్ వచ్చింది. మళ్ళీ దీంట్లో 300 ఎంత దగ్గర 1500 అనుకున్నాను రౌండ్ ఫిగర్, అంతే చాలు. ఒక 30 కాదు, దగ్గర 90-80 కిలోమీటర్లు తిరిగిన, ఎక్కువ అయితే తిరగలేదు. ఓకేనా,
ప్లీజ్ అన్న నా వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మీరు కానీ బండ్లపైన పోయేటప్పుడు జర స్పీడ్ మాత్రం పోకండి. ఎందుకంటే తంగూస్ మాంజా అనేటివి గొంతులో కూసుకుతాయి చూసి. కాకపోతే అక్కడ మీకు కనిపిస్తే కనుక దాన్ని పక్కనే పెట్టండి, లేదంటే కనీసం దానికి ఏమైనా సొల్యూషన్ ఉంటుంది చూడండి. కాకపోతే దానివల్ల చాలా చాలా ప్రాబ్లం అవుతుందన్న తంగూస్ మాంజా వల్ల. అది జర జాగ్రత్తగా అది అవాయిడ్ చేస్తే దారం తీసుకోవడం బెటర్. ఎందుకంటే పిల్లలకు కూసుకోబోతుంది, పక్షులకు కూసుకోబోతుంది, చాలా డేంజర్ అన్న. తంగూస్ మాంజను మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి, మీరు రిక్వెస్ట్ చేస్తున్నా. దానికన్నా వేరే బరేలి మాంజలు ఉంటాయి కదా, ఆ మాంజలు ఈ మాంజలు తీసుకోండి, కానీ తంగూస్ మాంజ అనేది మాత్రం కొద్దిగా అవాయిడ్ చేయండి. మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. దానివల్ల ప్రాబ్లం చాలా ఉంది, మనుషులకు కూడా ఉన్నాయి, పశువులకు కూడా ఉన్నాయి. సరేనా? ఎందుకు తెగదు అది, మామూలుగా అసలు తెగదు అది. చూసి చేయండి. ఓకేనా? హ్యాపీ సంక్రాంతి అయినా వన్స్ అగైన్ మీ అందరికీ హ్యాపీ పొంగల్, హ్యాపీ సంక్రాంతి. ఇంకేమన్నా చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా అంతే. ఇంకేమైనా అర్థంగా అయితే అలా వెళ్ళాను అనుకున్నా, అన్ఫార్చునేట్గా వెళ్ళిపోయినా. చేయననుకున్నా చేసిన 1500 లాగే చేసిన. అదన్నా. ఓకేనా? ప్లీజ్ జాగ్రత్త డ్రైవ్ చేయండి, స్పీడ్ మాత్రం డ్రైవ్ చేయకండి, స్లోగా డ్రైవ్ చేయండి. మీకు అంతా స్క్రీన్ షాట్ ఏముందో స్క్రీన్ షాట్ పెడతాం. బాయ్ అయినా వన్స్ అగైన్ జాగ్రత్త డ్రైవ్ చేయండి ప్లీజ్.